రాజన్న సిరిసిల్ల జిల్లా. గుడ్ మార్నింగ్. టుడే టాపిక్ రాజన్న సిరిసిల్ల జిల్లా. రాజన్న భక్తులను శివశక్తులు అంటారు. రాజన్న యొక్క మొక్కులు కోడెగా పిలుస్తారు. వేములవాడ శాసనం వేయించింది 2వ అరకేసరి. వేములవాడతో సరిహద్దు కలిగిన జిల్లాలు జగిత్యాల, కరీంనగర్, కామారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్. వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటుల యొక్క సామంతులు. వేములవాడ చాళుక్యుల రాజు అయిన విజయాదిత్య యుద్ధమల్లు కాలంలో రాజధాని బోధన్గా పాలన చేశాడు. 1వ అరకేసరి రాజధానిని బోధన్ నుంచి వేములవాడకి మార్చాడు. వేములవాడలో ఉన్న బద్దగేశ్వర ఆలయంని భీమేశ్వర ఆలయంగా కూడా పిలుస్తారు. ఈ నిర్మాణం చేపట్టింది బద్దెగుడు. వేములవాడ నుంచి వచ్చిన కవి వేములవాడ భీమకవి. ఈ భీమకవి పేరు మీదుగానే భీమేశ్వర ఆలయం అనే పేరు వచ్చింది. వేములవాడ భీమకవి యొక్క రచనలు: రాఘవ పాండవీయం, నరసింహ పురాణం, నృసింహ పురాణం. ఇది వచ్చేసి వేములవాడ రాజరాజేశ్వర టెంపుల్. దీని వెనకాలే భీమేశ్వర ఆలయం ఉంటుంది. ఇటు సైడు బద్దగేశ్వర ఆలయం ఉంటుంది. బద్దగేశ్వర ఆలయం వెనకాల నగరేశ్వర ఆలయం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో కులం అతీతాలకు అతీతంగా దర్గా ఉన్న ఆలయం వేములవాడ రాజేశ్వర స్వామి ఆలయం. హైదరాబాద్ సంస్కృతిని గంగా జమునకి తహజీబ్ అని పిలుస్తారు. అనగా హిందూ ముస్లింల ఐక్యత అని అర్థం. ఇక్కడ వేములవాడ దగ్గరలో ఉన్నది నాంపల్లి గుట్ట. ఈ గుట్టపై ఉన్న దేవుడు లక్ష్మీ నరసింహస్వామి. సిరిసిల్లను టెక్స్టైల్ సిటీ ఆఫ్ తెలంగాణగా పిలుస్తారు. సిరిసిల్లకు ఇంత ఫేమస్ కావడానికి కారణం, టెక్స్టైల్ సిటీగా మారడానికి కారణం పరంధామయ్య. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వరంగల్ గీసుకొండ మండలం షాయంపేట గ్రామంలో ఏర్పాటు చేయనున్నారు. సిరిసిల్ల బస్టాండ్లో ఉన్న విగ్రహం కెప్టెన్ విజయ రఘునందన రావు. ఇతను కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందాడు. బద్దం ఎల్లారెడ్డి. వీరందరూ కరీంనగర్లోని ప్రముఖ వేములవాడ రాజన్నలోని ప్రముఖ వ్యక్తులు. చెన్నమనేని రాజేశ్వరరావు యొక్క సన్ చెన్నమనేని రమేష్. చెన్నమనేని విద్యాసాగర్. ఇతను మహారాష్ట్ర గవర్నర్గా వర్క్ చేశాడు. ఇతని యొక్క ఆటోబయోగ్రఫీ ఉనికి. సిహెచ్ హనుమంతరావు. ఇతని యొక్క గొప్ప ఆర్థికవేత్త తెలంగాణలో. ఇంకా ప్రముఖ వ్యక్తులు ఎవరంటే వేములవాడ రాజన్న సిరిసిల్లలో ఒగ్గు కథా పితామహుడు మిద్దె రాములు. ఇతను హన్మాజీపేట గ్రామానికి చెందినవాడు. ఒగ్గు కథలు ఏ కులం వారు చెప్తారంటే గొల్ల కుర్మలు చెప్తారు. గొల్ల కుర్మల యొక్క ఫెస్టివల్ బీరప్ప మల్లన్న. బీరప్ప అనే ఫెస్టివల్లో గావు పట్టడం జరుగుతుంది. మల్లన్న ఫెస్టివల్లో ఒగ్గు కథ చెప్తారు. గొల్ల కుర్మల వీళ్ళని ఆచించే కులం మందెచ్చులు. ఈ మందెచ్చుల వారు కాటమ రాయుడి యొక్క కథ చెప్తారు. మిద్దె రాములు తర్వాత ఒగ్గు కథ పితామహుడుగా గుర్తింపు పొందింది చుక్క సత్తయ్య. హన్మాజీపేట గ్రామం నుంచి వచ్చిన కవి సింగిరి నారాయణ రెడ్డి. ఇతను జ్ఞానపీఠ అవార్డు పొందాడు. ఇప్పటివరకు జ్ఞానపీఠ అవార్డు పొందిన వారు 3 ఉన్నారు. ఒకరు విశ్వనాథ సత్యనాథ. ఇతను దేనికి పొందాడంటే శ్రీమద్ నారాయణ కల్పవృక్షంకి. పాకుడరాళ్ళు అనే నవలకి దాసరి రావూరి భరద్వాజ గారు జ్ఞానపీఠ అవార్డు పొందారు. 3వ వ్యక్తి సీనారే. సీనారే అవార్డు కేంద్ర సాహిత్య అవార్డు. సీనారే యొక్క రచనలు: మంటలు మానవుడు, ప్రపంచ బదులు, మట్టి మనిషి, ఆకాశం, మధ్యతరగతి మందహాసం, ఉదయం నా హృదయం, మార్పు నా తీర్పు, జాతిరత్నం. సాంగ్స్: నన్ను దోచుకుందువటి వన్నెల దొరసాని, రింజిం రింజిం హైదరాబాద్. సీనారే పొందిన అవార్డ్స్: కేంద్ర సాహిత్య అవార్డు, పద్మభూషణ్ అవార్డు. ఇతను తెలంగాణ సారస్వత పరిషత్కి ప్రముఖ పాత్ర పోషించాడు. సిరిసిల్ల కొండల్లో పుట్టిన నది మానేరు నది. దీనిపై 7వ నిజాం నిర్మించిన ప్రాజెక్టు అప్పర్ మానేర్ డ్యామ్. ఇంకొక ప్రముఖ వ్యక్తి గూడూరు సీతారాం. ఇతని యొక్క రచనలు మారాజు, రాజమ్మ రాజరికం, లచ్చి, పిచ్చోడు, 3 పన్నులు, నారిగాని బతుకు, చీకటి గొడుగులు.
ఇతను కూడా హన్మాజీపేట గ్రామానికి చెందినవాడు. ఇప్పుడు హన్మాజీపేట గ్రామానికి చెందిన వారు ఎందరు వచ్చారు? గూడూరు సీతారాం, ఇంకొకటి సీనారే, ఇంకొకటి మిద్దె రాములు. రావికంటి రామయ్య. రచనలు: గీతామృతం, వరద గోదావరి, నగ్న సత్యాలు, శతకం, గౌతమేశ్వర శతకం. ఇంకొకరు నలిమెల భాస్కర్. ఇతని యొక్క రచనలు: మంద, మానవుడ, కిరణాలు, సాహితీ సమాలో, మట్టి ముత్యాలు, బాణం, శుద్ధముక్క, అద్దంలోకి గోదావరి. దేశంలో తొలి సహకార విద్యుత్ సరఫరా సంస్థ సిరిసిల్ల జిల్లాలోనే ఉంది. ఉమ్మడి రాజ్యంలోనే అత్యధిక మరమగ్గాలున్న ప్రాంతం సిరిసిల్ల. థ్యాంక్ యూ.